లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు తీసుకున్న పీపీపీ విధానం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఏ కరెక్ట్, బి కరెక్ట్ కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చేసిన వ్యాఖ్యలు మరియు హెచ్చరికకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యతను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో చేపట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తాము అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తామని, అలాగే బిల్డింగ్లో పాల్గొన్న సంస్థలను జైలుకు పంపుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన సత్యకుమార్ యాదవ్ అత్యంత ఘాటుగా సమాధానం ఇస్తూ అసలు జగన్మోహన్ రెడ్డికి బెదిరించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. సత్యకుమార్ యాదవ్ తన విమర్శలో జగన్ తీరును తోరబాడుతూ గత 5 ఏళ్ల పాలనలో వైద్య రంగాన్ని జగన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో వివరించారు. 17 మెడికల్ కాలేజీలు కడతామని గొప్పలు చెప్పుకుని కేవలం పులివెందుల్లో మాత్రమే పనులు పూర్తి చేసి మిగిలిన చోట్ల కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మంత్రి ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి రాష్ట్రంలో వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వ్యక్తి జగన్ అని ఆయన మండిపడ్డారు. పీపీపీ విధానం అనేది దేశవ్యాప్తంగా విజయవంతమైన మోడల్ అని నీతి ఆయోగ్ మరియు నేషనల్ మెడికల్ కమిషన్ వంటి సంస్థలు దీనికి సమర్థించాయని గుర్తు చేస్తూ జగన్ కేవలం తన రాజకీయ ఉనికి కోసమే తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. జగన్ హెచ్చరికకు ఎవరూ భయపడరని, దమ్ముంటే తనను జైలుకు పంపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. మరోవైపు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారని సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు పరిమితం చేసినా జగన్ వైఖరిలో మార్పు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే జగన్ బెదిరింపుకు దిగడం పెట్టుబడిదారులను భయపెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 108 అంబులెన్స్ సేవలను జగన్ ప్రభుత్వమే పీపీపీ మోడల్స్లో నడిపిందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇది జగన్ నైజాన్ని సూచిస్తుందని ప్రజలకు అన్నీ తెలుసని సత్యకుమార్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అనేది కేవలం వైసీపీ కార్యకర్తలు రాస్తున్న కాగితాలు తప్పు, ప్రజలు మద్దతు కాదని మంత్రి కొట్టిపారేశారు. వైద్య విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని, ఇందులో భాగంగా పీపీ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన పునరుద్ఘాటించారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా రాష్ట్ర అభివృద్ధి ఆగేదే లేదని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన వారు ఇతరులను జైలుకు పంపుతారని అనడం హాస్యాస్పదంగా ఉందని సత్యకుమార్ యాదవ్ తన కౌంటర్ను ముగించారు.